వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రిటిష్ వారి పరిపాలనలో దేశ ప్రజలు మగ్గిపోతున్న రోజులవి. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో బ్రిటిషర్లు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న రోజులు కూడా అవే. అలాంటి సమయంలో అల్లూరి సీతారామరాజు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి బ్రిటిషర్లపై పోరాడి గిరిజనుల యొక్క హక్కులను వారికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం అలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మించిన గ్రామం పాలకోడేరు మండలం మోగల్లు. ప్రస్తుతం ఇదే గ్రామంలో ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ ధ్యాన మందిరం మోగల్లు అని ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు అయితే నివాసం ఉండేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని స్మారక సంస్థ ధ్యాన మందిరంగా మార్చారు. ఆయన జన్మదినాన్ని, ఆయన జయంతిని పురస్కరించుకుని రాజ్నాథ్ సింగ్ ఈ ధ్యాన మందిరాన్ని వర్చువల్ విధానం ద్వారా ఆయన ప్రారంభించున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన వారు అల్లూరి సీతారామరాజు ధ్యాన మందిర సంస్థకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. వారిని మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జన్మించడం మీకు ఎలా ఉంది? ఈ ధ్యాన మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? నా పేరు కలిదిండి రామభద్రరాజు అండి. నేను మా స్వగ్రామం మోగల్లు. ఈ అల్లూరి ధ్యాన మందిరం అల్లూరి స్మారక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబడిందండి. అల్లూరి స్ఫూర్తి ముందు భావితరాలకి అందాలని చేరాలనే ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ వారు అల్లూరి నడియాడిన ప్రాంతాలని గుర్తించి వాటిని డెవలప్ చేసి జాతికి అంకితం చేయాలి, దాన్ని దేశవ్యాప్తంగా దాని ఉద్దేశం తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు జూలై 4న అల్లూరి సీతారామరాజు గారి 128వ జన్మదిన సందర్భంగా హైదరాబాదు శిల్పకళా వేదిక నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. దీనికి టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు మరియు రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రివర్యులు, అలాగే మన గంగవరపు కృష్ణరెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మార్చులు, అలాగే తెలంగాణ గవర్నర్ గారు జిష్ణుదేవ వర్మ గారు, అలాగే మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సహాయ మంత్రి శ్రీ భోప్తరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే ఈ గ్రామంలో పుట్టి కర్ణాటకలో రాయచూరులో తన ప్రస్థానం ప్రారంభించి ఈరోజు కర్ణాటక క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న నడింపల్లి బోసరాజు గారు, ఆయన చిన్న నీటి పారుదలతో పాటు శాస్త్ర సాంకేతిక మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కర్ణాటక శాసనమండలి అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దీనికి సహాయ సహకారాలు మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం డిపార్ట్మెంటు. వీరితో పాటు వివిధ క్షత్రియ సంఘాలు దీంట్లో పాల్పంచుకుంటున్నాయండి. దాంట్లో ప్రధానమైనది క్షత్రియ పరిషత్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఫెడరేషన్ ఆఫ్ క్షత్రియ సంఘమ్స్ మరియు ఆల్ ఇండియా క్షత్రియ పరిషత్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారండి. కేవలం ఈ సీతారామరాజు గారు స్మారక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి ధ్యాన మందిరాన్ని ఫ్యూచర్ కాలంలో కేవలం ఇది గ్రామ పరిధిలో కాకుండా జాతీయ పరిధిలో దీనికి విశేష ఆదరణ కలగాలని, అట్ ద సేమ్ టైం సీతారామరాజు గారు పుట్టిన ఈ నివాస స్థలం అనేది నలుగురికి రీచ్ అయ్యి ఆయన భావాలు అందరికీ తెలిసి భావితరాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నడుస్తున్నాయండి. ముందుగా మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. వారు సీతారామరాజు గారు తల్లిగారు పాండ్రంగి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పురిటి టైంలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, అమ్మమ్మ గారి ఇంటికాడ ఉంటారు కాబట్టి, ఆ రకంగా బర్త్ ప్లేస్ అయితే పాండ్రంగి, కానీ ఆయన నేటివ్ ప్లేసు అంటే స్వస్థలం అనేది మోగల్లు. ఆయన ఏదైతే మీకు ఈ ధ్యాన మందిరం నిర్మించబడిందో అదే స్థలంలో వాళ్ళు పేరెంట్స్ పాఠ్య పుస్తకాల్లో కూడా మోగల్లోనే ఉంటారు. మోగల్లో ఉందండి, మోగల్లో ఉంది. అయితే బర్త్ ప్లేస్ అండ్ నేటివ్ ప్లేస్, బర్త్ ప్లేస్ ఈజ్ పాండ్రంగి, నేటివ్ ప్లేస్ ఈజ్ మోగల్లు.
ఫాదర్ మదర్ కూడా మాగుల్లో ఇదే నివాసస్థలంలో నివసించేవారండి. శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ ఏర్పడటానికి ప్రధాన కారకులు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారండి. ఆయన సంకల్పంతో ఈ సంస్థ ఏర్పడింది. తర్వాత ఎంతోమంది మహానుభావులు ఆ సంస్థకి అధ్యక్షులుగా నిర్వహిస్తూ అల్లూరు స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేశారండి. చివరిగా కీర్తిశేషులు పినిమిత్త శ్రీరామరాజు గారు అధ్యక్షునిగా ఉండగా అల్లూరు పేరు మీద ఒక స్మారక మందిరము ఉండాలని సంకల్పంతో ఆ రోజు 2013లో పరిపూర్ణానంద స్వామి మంగళ శాసనాలతో ఇక్కడ అల్లూరి రామూర్తిరాజు గారి చేత శంకుస్థాపన జరిగిందండి. తర్వాత అనివార్య కారణాల వల్ల దాని భవన నిర్మాణం లేట్ జరిగింది. చివరిగా ఈరోజు ఏదైతే అల్లూరి శ్రీరామూర్తి గారు పినిమిత్త శ్రీరామరాజు గారు సంకల్ప బలం ఈరోజు క్షత్రియ అంటే అల్లూరి సీతారామరాజు లాంటి మహోన్నతమైన వ్యక్తి నిర్ణయాన్ని ఈ ప్రాంతంలో మీరు జన్మించడం, మీరు కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడం, మీరు వెళ్ళినప్పటికీ ఆయన జయంతికి ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేయడం మీకు ఏ విధంగా ఉంది? ఈ అల్లూరి స్మారక సంస్థ ఈరోజు ప్రస్తుత అధ్యక్షులు దండు శ్రీనివాసరాజు గారండి. అందరూ డిఎస్ అని ఆప్యాయంగా పిలుస్తారు. కేవలం ఆయన అల్లూరి స్మారక సంస్థ అధ్యక్షులే కాకుండా క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంస్థకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మా గ్రామస్తులు అవ్వటం మా గర్వకారణం. ఆయన ఆధ్వర్యంలోనే ఈ సంస్థ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారండి. దీనికి స్థలదాత బిఎస్ఆర్ రాజు గారు, అలాగే ఈ నిర్మాణానికి ప్రధాన దాత ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ వర్టెక్స్ గ్రూప్ అధినేత శ్రీ వేగేసిన వెంకటరాయ వర్మ గారు. ఆయన అందరూ ముద్దుగా వర్టెక్స్ వర్మగా పిలుస్తారు. వాళ్ళు సహకారంతో ఈరోజు ఈ అల్లూరి ధ్యాన మందిరము ఏర్పడిందండి. మేము మాగులు సొగలో విద్యాభ్యాసం చేయటం వల్ల ఆ రోజు అల్లూరు స్ఫూర్తితో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అది మాగుళ్ళు గ్రామంలో 1965లో ఎస్టాబ్లిష్ అయిన స్టాట్యూ దగ్గర వచ్చి అందరూ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారండి. ఆ రోజు 70వ దశకంలో కూడా అల్లూరి జీవితాన్ని జనబాహుల్యం తీసుకెళ్లాలని స్వర్గీయ ఘట్టంనేని కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారు సినిమా నిర్మించిన క్రమంలో కూడా ఆయన మేకప్ అని కూడా మాగుల్లో ఉన్న విగ్రహాన్ని చూసే ఆయనకు మేకప్ చేశారండి. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు అన్ని రంగాల్లో అందరికీ తెలియపరచడానికి ప్రధాన కారకులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారండి. వారికి మా గ్రామ ప్రజల తరపున సీతారామరాజు గారి స్మారక సంస్థ సభ్యుల తరపున, అలాగే ఈ ఊర్లో ఒక వివిధ సీతారామరాజు గారి స్టాచ్యూ ఉన్నాయండి. వాటిని కూడా క్షత్రియ యువజన సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సీతారామరాజు గారి జన్మదిన వేడుకలు మరియు వర్ధంతి వేడుకలు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. ఏదైతే రేపు అంగరంగ వైభవంగా హైదరాబాద్ శిల్పకళా వేదిక నుండి సీతారామరాజు గారి జన్మదిన నేడులు నిర్వహిస్తూ మన రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారి చేత వర్చువల్గా ఈ స్మారక మందిరాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆ క్రమంలో మాగుళ్ళు యువజన సంఘాలు ఇనిషియేటివ్ తోటి ఎవరైతే వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అల్లూరి ఇన్స్పిరేషన్ అవార్డు, అలాగే మాగుళ్ళు స్కూళ్ళను కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు నామకరణం చేశారండి. ఆ స్కూల్లో 10వ తరగతి ప్రథమ స్థానం వచ్చిన విద్యార్థి కూడా ఒక అచీవ్మెంట్ అవార్డు ఇస్తారండి. అలాగే స్కూల్లో చదువుకున్న పిల్లలకి కొంతమంది కూడా బుక్స్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఏమైనా అల్లూరి సీతారామరాజుకి సంబంధించి ఇక్కడ నడయాడిన ప్రాంతం, ఆయన ఇక్కడ జన్మించడంతో పాటు ఇక్కడ ఆయనకి ఇప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో తిరిగేవారు. దాదాపుగా కూడా ఆయన గిరిజనుల
హక్కుల కోసం బ్రిటిషర్లతో విరోచితంగా పోరాడారు. అయినప్పటికీ ఈ గ్రామంలో ఆయనకి సంబంధించి ఒక స్మృతివనం ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా స్మారక సంస్థతో పాటు ధ్యాన మందిరాన్ని కూడా ఆయన జయంతి సందర్భంగా అయితే ప్రారంభించనున్నారు. పెద్ద ఎత్తున అయితే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారే కాకుండా గ్రామస్తులు కూడా దీనికి సంబంధించి చాలా అదృష్టంగానే భావిస్తున్నారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మరణించి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయనకి గుర్తుగా ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ప్రస్తుతం అయితే రాజ్నాథ్ సింగ్ విర్చువల్ విధానం ద్వారా ఈ ధ్యాన మందిరాన్ని అయితే ప్రారంభించనున్నారు. వీడి చంద్రశేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా మోగల్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.